మరి ఇతను ఎవరో పని మనిషి అనుకుంటే పొరపాట్లో పడినట్టేనండి. ఇతను మంచి సేవా స్వభావం గలవడండి. మన అనుకున్న వారి వద్ద ఎలాంటి కార్యక్రమం జరిగినా నా సేవలనే ముందు అందించాలనుకునే మంచి మనసున్నవాడండి. ఇతనే బోడరాజయ్య పంబాల కార్యక్రమానికి ముందు నా సేవలే ఉండాలనుకున్నాడు. అదే పనిగా తన అమూల్యమైన సేవలు అందిస్తున్నాడు. గ్రామానికి కూడా అమరావతి కూడా చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇప్పుడు మన భక్తుల శ్రీనివాస్ గారు మన కమిటీలను ఉద్దేశించి ఏ విధంగా ఎట్లా అనే దాని గురించి ఆయన మాట్లాడతారు. మన కాస్త ఈ రాష్ట్ర కమిటీ కోశాధికారిగా వ్యవహరిస్తున్నాం. తెలంగాణ పంబాల ప్రవృత్తి కళాకారుల సంఘం జిల్లా కమిటీ వేయడానికి ఈ జిల్లా కమిటీలో ఎప్పుడు మీటింగ్ అయితే పెట్టలేదు, పెట్టినా ఎప్పుడు ఇంతమంది చూడలేదు. ఒకసారి ఒక 5-6 సంవత్సరాల కింద కూడా మన పిల్లలు కూడా ఒక ప్రోగ్రామ్ చేసినాం. సరే అనివార్య కారణం అది ఆగిపోయింది. ఈ సంఘము 2014 నవంబర్ 26వ తారీఖున రిజిస్టర్ చేయడం జరిగింది. అంతకన్నా ముందు ఫిబ్రవరి 15వ తారీఖు అంటే సంక్రాంతి పండుగ రోజే భక్తుల భూపాలని వేరే నుండి భక్తుల భూపాలు ఇప్పుడు వాటికి పెడుతున్నాడు. ఆయనకి వచ్చిన ఆలోచనే ఈ సంఘ నిర్మాణం. అతడు నా దగ్గరకు వచ్చి 2014 జనవరి 15 సంక్రాంతి పండుగ నా దగ్గరకు వచ్చి, అన్న మన కులానికి అన్ని కులాలకు సంఘం ఉన్నది, మనకు కూడా ఒక సంఘం ఉంటే మంచిగుంటుందని ఆయన నాతో చెప్తారన్నగా. మరి మన పంబాల కులము 2 దిక్కులు ఉన్నది, మరి పంబాలాన్ని పెడితే బీసీలో ఉన్నది, మరి ఎస్సీలో ఉన్నదో లేదో కూడా మనకు తెలియదు. మాల సర్టిఫికెట్లో తీసుకుంటాం తమ్మి, ఆలోచించి చేద్దాం. మనం చదువుకున్న వ్యక్తికి అప్పుడు డిగ్రీ చేస్తాం పిల్లలు, మరి చదువుకున్న వ్యక్తి ఆలోచించి పెట్టాలి. కొంత నౌకరీ చేస్తున్నారు, పిల్లలు ఉన్నారు, మనం మాల సర్టిఫికెట్ల మీద ఉన్నాం. మరి పంబాల బీసీ అంటారు, ఇదివరకు మనం మండలం పోతే బీసీ ఉన్నది ఆలోచిస్తామే అంటే, అన్న ఒక 10 రోజులు నాతోనైతే తిరుగు చూద్దాం, అది అయితేనో పెడదాం. అందరికీ కుల సంఘాలు ఉన్నాయి, కళాకారులకు డుబ్బులకు కానీ ఒక్కోళ్ళకు కానీ అందరికి ఉన్నాయి, మనకు లేదు. సరే ఉంటున్న కానీ మనకు తెలియదు అంటే పబ్లిక్ వెడలో కూర్చుంది. ఆ డుబ్బుల ప్రసాద్ పాప మర్చిపోతే డుబ్బుల రాజేశ్వరం కొడుకు ప్రసాద్ వచ్చి అన్ని సంఘాలే మీరు కూడా పెట్టాలి, నేను కూడా మీకు సహాయం చేస్తాను. మేము వచ్చినప్పుడు వస్తే నెట్లో పోయి అసలు మన పంబాలు ఎక్కడ ఉన్నది, నిజంగా ఎస్సీలో ఉన్నదా లేదా అని నెట్లో వరంగల్ పోయి మాకు తెలియదు. ఆ ప్రసాద్ తీసుకుపోయి తీస్తే ఒక్క జీవో బయటకు వచ్చినప్పుడు ఏదో అంబేద్కర్ 1956 జీవో ఒకటి బయటకు వస్తే ఆ 30వ నెంబర్లో ఉన్నది. దుబ్బుల రాజేష్ దుర్గాప్రసాద్ అంటే రాజేశ్వర కొడుకు. ఆ దుర్గాప్రసాద్ ఏంటంటే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని కులాల సంఘాలను ఆహ్వానిస్తారు. అప్పుడు కడియం స్టేట్
కుల వృత్తుల వాళ్ళు అందరూ రండి, అందరినీ సంఘాలలో అందరూ వస్తాయని చెప్పంటే ఆ ఉద్దేశంతో మేము అప్పుడు నేను భద్రపాము సీను ముగ్గురం కలిసి ఆ దుర్గా ప్రసాదంలో తీసుకుంటే పోతే పబ్లిక్ గార్డెన్ కూర్చొని కమలాకర్ గారు మాట్లాడేసిందిగా సభలు ఏర్పాటు చేసినటువంటి మాస్టర్ హరికృష్ణ గారు రాష్ట్ర కమిటీలో గత 10 సంవత్సరాల నుంచి అధ్యక్ష పదవి కొనసాగుతున్నటువంటి డాక్టర్ కుమారస్వామి మనలో లేకున్నప్పటికీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగిస్తున్నటువంటి పాండు అలియాస్ ఎల్లయ్య గారికి వర్కింగ్ ప్రెసిడెంట్గా రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి బతుల భూపాసాద్ గారికి రాష్ట్ర కోశాధికారి అయినటువంటి బతుల శ్రీనివాస్ గారికి అజయ్ గారికి మీరు ఇక్కడ ఉన్నటువంటి మా ఉన్నటువంటి అందరికీ అలాగే అమ్మవారి దయా దాక్షాణాలతో అయ్యా మీరు కూర్చోండి బాబు ఏవుడే నెలకుర్తి పేరు నాయన సమ్మయ్య గారు ఓకే షూర్ బోడ రాజేట మండపల్లి రాజయ్య గారు బోడ మండపల్లి ఇంటి పేరు మొగ్గం గారు మగ్గం బోడ లింగమూర్తి భాస్కర్ పదే జగం రాజన్న పూలగిరి కుమార్ ఇంత జోష్గా మాట్లాడుతున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి కమలాకర్ గారు చెప్పినటువంటి 2 అంశాలు మాత్రం మనం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. వాస్తవం ఏంటంటే అయ్యా పంచాయతీ పాపాలని కాకుండా చాలా పంచాయతీ పాపాలని ఏ విధాలు నిలబెట్టకుండా ఇంకొకటి రీసెంట్గా ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది ఈ జనరేషన్లో ఉన్నటువంటి అదే పంబాల ఇన్ని రోజులు ఎప్పుడు వెళ్ళలేదు ఇంకా మగ్నం పడిపోయినా ఇప్పుడు పంబాలంటే ఎట్లా ఉంటుంది అన్నటువంటి వాళ్ళు తెలుసుకొని వాళ్ళ పేరెంట్స్ దగ్గర మన హిస్టరీ తెలుసుకుంటున్నారు. రీసెంట్లీ నేను కూడా నేను రాష్ట్ర కార్యదర్శి రాజా గారు ప్రేమ గౌరవిద్దాం, ప్రేమలో మనం తిట్టుకుందాం. దాన్ని మనకి డిగ్నిఫికేషన్ చేస్తే మాత్రం అంబాలని ఏ రాబోయే మీరు వీసాలు మన ఎక్కడ తాతలు వీసాల మీద నిలబెట్టినట్టు చూసుకుంటారు మన తాతలు కావాలి. అంటే ఇంకొకటి మన ఉన్న సీనియర్ పంపాలకు సంబంధించిన సూపర్ సీనియర్ వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి వృద్ధాప్య సీనియర్ వీళ్ళ నాయకులు ఇప్పుడు మధ్య వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చినట్టు జనరేషన్ ఉంది. వాళ్ళకు పాటలు కావచ్చు, కథలే కావచ్చు, దాని గురించి ఒక ప్రత్యేకంగా ఒక నెలలో 2 సార్లు ఒక గ్రామం ఇప్పుడు కాబట్టి గ్రామ కమిటీ వేసుకునేది మన కాలం, మన కథలు, మన పాటలు, మన శుద్ధి సౌండ్ మీద ఏ విధంగా ఉండాలని నేర్చుకోవడానికి కూడా ఇది ముఖ్యమైనటువంటి అంశం. అంటే ఇప్పటివరకే కాదు, మన స్వాతంత్రం కూడా మన జనరేషన్ కూడా పని నేర్పాలి. ఆ ఉద్దేశంతో మనం పరిగణలో తీసుకుని వాళ్ళకు కూడా ఒక శిక్షణ టైంలో మనం ఒక అదే పలానైనా శిక్షణ ఇచ్చాడు, మేము వాళ్ళ ద్వారా తెలుసుకున్నాం కదా, ఆత్మ ద్వారా తెలుసుకున్నాం, తిరుపతి ద్వారా తెలుసుకున్నాం, వాళ్ళ దాకా అనే ఎగ్జాంపుల్ వాళ్ళు మనం చేసినటువంటి నేర్పిస్తేనే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. నేను ఇంత పీజీ చేసినప్పటికీ కూడా మళ్ళీ నేను నా వృత్తి ధర్మానికి వస్తే ఈ సంవత్సరంలో వస్తే కదా మా పట్టణానికి సంబంధించి నేను వేసుకోగలుగుతాను. అంటే మా తాత నేర్పించిన కళ మన తాత ఇలా నేర్పకుండా వేరే తాత ఉంటారు, మన కులం. అట్లాంటి మనం నేర్పించేటువంటి తత్వంని మనం పెంచుకోవాలి, మన కులాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని నేను కోరుకుంటూ మరి కొద్ది క్షణాల్లో మన రాష్ట్ర మన పంబాల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి శుద్ధ కుమారస్వామి గారికి ఒకసారి గట్టిగా చెప్పకూడదు. ఈరోజు
ఇక్కడికి విచ్చేసినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లెల కమలాకర్ గారికి మరియు రాష్ట్ర కోశాధికారి అయినటువంటి బత్లా శ్రీనివాస్ గారికి, అట్లాగే మాతో పాటు రాష్ట్రంలో పనిచేసుకుంటూ హన్మకొండ వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ తీసుకొని మిమ్మల్ని అందరినీ మోటివేషన్ చేసినందుకు శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొన్ని పనుల మీద మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్ల పాండు గారు రాలేకపోయారు. అట్లాగే బత్ల భూపాలరాజు అధ్యక్షుడు ప్రెసిడెంట్ గారికి, సభ అధ్యక్షులు అన్న కృష్ణ గారికి, రాష్ట్ర కార్యదర్శి రాజయ్య గారికి, ఇక్కడికి వచ్చినటువంటి కుల బాంధవులందరికీ మరొక్కసారి మన పంబాల వృత్తి కళాకారుల సంఘం తరఫున మీ అందరికీ నాకంటే ముందు అన్నగారు కావచ్చు, కమలాకర్ అన్న, శ్రీనివాస్ గారు చాలా చెప్పడం జరిగింది. 2014లో వరంగల్ గడ్డ మీద పూడు పోసుకున్నటువంటి మన పంబాల వృత్తి కళాకారుల సంఘం అంచెలంచెలుగా జాతీయ స్థాయిలో పోయిందని చెప్తున్నందుకు ఈరోజు గౌరవంగా చెప్తున్నాం. పంబాలంటే ఎవరు అనేది ఒక మనం జమ్మికో సుతో పలుకో పట్టుకొని పోతేనే వేషం కట్టుకుంటేనే పంబాలు. తర్వాత ఎవరికి కాడ వాళ్ళు ఉన్నప్పుడు ఈ పంబాలంటే ఎవరికి తెలియచ్చు. అప్పుడు సంఘం పెట్టినప్పుడు భయభ్రాంతులకు గురైన వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు, నా దాంట్లో ప్రొఫెసర్లు చూస్తున్నారు. గంట చక్రపాణి ఎన్నోసార్లు సంప్రదించడం పంబాల కాదు బయలాన్ని పెట్టుకోవాలని చెప్పాడు. బయలా అంటే మాకు మనసు నచ్చలేదు. పుట్టింది పంబాల, బయలా పేరెందుకు పెట్టుకున్నాం? సబ్ క్యాస్ట్, మాది సబ్ క్యాస్ట్, బయలా మాది సబ్ క్యాస్ట్, పంబాల. అతన్ని కలిసినప్పుడు చూద్దా అన్న లేదని ఆయన ఒక పెద్ద ప్రోగ్రామ్ చేసాడు. ఆయన మనగా పిలవలేదు, పంబాల అనే వాళ్ళను పిలవలేదు, మోటివేషన్ చేసిండు, ఒకటి మీటింగ్ అరేంజ్ చేసిండు. అయినా మన పేరు బయటకు తీస్తాడు కావచ్చు అనుకున్నాం, పంబాలని తీయాలి. అయినా మరొకసారి పోయి కలవడం కలిగింది. ప్రొఫెసర్ గారు సార్ అంటే బయట అనుకుంటేనే బాగున్నాయంటే కొన్ని వాడక భాషల్లో ఎక్కడెక్కడ ఉన్నదంటే బయట పోతరాజులు, దేవతల వాళ్ళు, కొలుకుల వాళ్ళు, ఎల్లమ్మల వాళ్ళు పోతే మన దగ్గరికి వస్తే పంబాల వాళ్ళు. ఈ పంబాల వాళ్ళు ఎన్నున్నాయి? కమలాపూర్లో తెలుగు వాళ్ళు ఉన్నారు. చాలా పంబాలు ఇక్కడ ఎప్పటి కాడ చూసిన కొట్రాయి పెట్టవచ్చు. ఇంకొక కాడ మీరు తిప్పుకుంటా భూపాల పెళ్లికి పోతే ఎక్కడో ఇంటి కాడ చూస్తా జమ్మికేసి ఉన్నది. ఈ జమ్మిక నీలా నేర్చుకున్నానంటే నేను నేర్చుకుంటా అంటాడు. ఎట్లా నేర్చుకున్నావు? పంబాలే వచ్చి నాకు చూపుతుండే వాళ్ళ కొడుకులు లేరు, ఎవరు లేరు, నీకు వచ్చేస్తాను. మరి నువ్వేం పంపాలి అంటే నేను ఎక్కడ పంపాలి. చాలా పంపాలి, ఎక్కడ పంపాలి. మా దగ్గర తండ్రి దగ్గర పుస్తకాలలో సార్లు ఉన్నారు, పంపాలు అందరూ ఉన్నారు. ఇట్లా వీళ్ళందరూ మోటివేషన్ చేసుకుంటూ భూపాల పెళ్లికి పోయినప్పుడు అన్నగారు చెప్పినట్టు ఇప్పుడు మన వరంగల్ జిల్లా చేరాలి, ఇప్పుడు సిద్దిపేట జిల్లా అయింది. అక్కడ 300 ఇళ్ళు ఉన్నప్పటికైనా 300 ఇళ్ళకు పైచిలకు పడి వల్లెంపుల గ్రామం అని అక్కడ గడ్డం వాళ్ళు చాలా మంది ఉన్నారు. బొమ్మరకుంట, దామరకుంట, వల్లెంకుంట. అక్కడ మేము పోయినప్పుడు ఇట్లా మీటింగ్ అరేంజ్ చేసినాక అన్న అమ్మన్న బయల సంఘం పెట్టారు, పైసలు 4 లక్షలు పట్టలేదు. ఈ పంబాల సంఘం పెట్టి మీరేముంటామని మమ్మల్ని ప్రశ్నించింది. అక్కడ ఎవరున్నారు? అక్కడ ఒక మన తల్లి మన దాంట్లోకి ఒక కులపామే నేర్చుకునేది, కాలు గజ్జ కట్టుకునేది, జబ్బకేసుకొని మేము పోయినప్పుడు ఆయన పాట పాడుకుంటూ ఎగురుతుంది. ఇది పంబాలంటే ఇట్లా అన్నా మరి మీరెవరో మీ కులం నాకు తెలియదు కదా అని మమ్మల్ని ప్రశ్నించింది. ఎంబడే నా కాళ్ళు ఇప్పటికి ఉంటాయి, జబ్బకేసి చూస్తే అవన్నీ ఈసీ వేసుకొని పాట పాడి ఆమె వినిపించడంతో వీళ్ళు మా కులస్తులు అన్న కూర్చొని అప్పుడు ఛాయ్ బిస్కెట్ తెప్పించింది. అక్కడి నుంచి దేశపక్క శ్రీనివాస్ అని మహిళా సంఘం పెట్టి చేసి ఆ తర్వాత కోశాధికారి బత్ల శ్రీనివాస్ అన్న గారికి, ఆ తర్వాత జిల్లా అధ్యక్షుడిగా రౌత్ హరికృష్ణ గారికి, మా తోటి పంబాల వృత్తి కళాకారులు అందరికీ కూడా ఈ సమావేశానికి ఇక మన ఆహ్వానం మేరకు విచ్చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వీరందరూ కూడా చెప్పిన వెంటనే స్పందించి సమస్యల మీద కానీ మన కమిటీ ఎన్నుకోవడం విషయంలో కానీ వచ్చినందుకు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మన కుల సమస్యలు ఏది ఉన్నా కూడా ఇక్కడ నుంచి వెళ్ళి ఒక కమిటీ, ఒక సంఘం ఏర్పడ్డాము. మన కులాన్ని తప్పు చెప్పుకోకుండా మనం పంబాలనే రూపాము చెప్పుకునే విధంగా తిప్పుకుండా ఊళ్ళలో కూడా నిత్యం ఇప్పుడు సినిమా చెప్పినట్టు కూడా నా ఊరు ఉన్నది, నాదే ఊరు అనుకుని మన ఇంటికాడ నుండి చెప్పుకుంటారు కాకుండా ప్రతి ఊళ్ళో కూడా తిరగాలి. ఊరికి తిరిగి కనీసానికి వారం ఒకసారి అయినా కాదు, 10 నుండి 4 వారాలు, 4 నుండి 4 వారాలు కలిసి తిరగాలి. ఆ ఊళ్ళలో పనులు చేసుకోవాలి. నీకు రానప్పుడు మధ్యలో తీసుకుపోవాలి. అవసరం ఉంటే అందరూ కళాకారులు ఉన్నారు ఇక్కడ, ఇంకా ఇళ్ళల్లో రానప్పుడు ఉన్నారు, ఎవరైనా తీసుకపోవచ్చు. అట్లా చేసుకొని మన మధ్య భేదాభిప్రాయాలు లేకుండా
అందరూ సక్రమం చేసుకొని ఇలా భావోద్వేగాలకు గురి కాకుండా ఉండాలని చెప్పేసి ఒక నా మనవి. ఇందుకు ఇచ్చేసినందుకు ఇది ప్రత్యేకత. ప్రకటన చేశాక తర్వాత పోస్టులు అన్ని మనం చెప్పకూడదు. ఓకే సార్. ఇప్పుడు మీ అభిప్రాయ సేకరణతో మనం ముందుకెళ్ళవలసి వచ్చింది. ఏదో హరికృష్ణ గారితో వాళ్ళు ఫోన్ చేయగానే వచ్చి పేరు సూచించి వాళ్ళ పేరు నాకే తెలియదు అనేది అట్లా రావద్దనేది ఆలోచన. ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షులు హరికృష్ణ గారికి మాట్లాడాలి. హరికృష్ణ మీ అందరికీ మీ మండలంలో ఉన్న జనాలు అందరికీ ఓకేనా? అందరికీ ధన్యవాదాలు. కులబంధువులందరికీ ఏకగ్రీవంగా ఎంపిక చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ, నేను నా సొంత ఆలోచనలు ఎప్పుడూ అన్నట్టు ఉండవు. రాష్ట్ర కమిటీ నాకు సూచిస్తుంది ఈ పద్ధతులు కూడా ఉండండి, ఆ పద్ధతులు అనేది కింది స్థాయి కమిటీలకు చేయగలుగుతాను. ఏదన్నా కూడా సమయస్ఫూర్తితోటి నేను ఆ విషయాల్ని తీసుకుంటాను. రాగద్వేషాలు పోకుండా ఏ సిచ్యువేషన్ చేసుకున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు ఎన్నో రావచ్చు పోతాయి ఒడిదుడుకులు, అవన్నీ నాకు చేరవేస్తే నేను కూడా కమిటీకి చేరవేస్తూ దాని సూచనలు ఎట్లా ఈ విధంగా ఉంటాయనే దాన్ని కూడా నేను కట్టుదిట్టడానికి చేపిస్తాను. ఒకటి మాత్రం నేను కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి ఈ సభ్యులు అంటే సీనియర్ సభ్యులు ఉన్నారు, కథ వచ్చిన వాళ్ళు, పాటలు వచ్చిన వాళ్ళు, ఈ శృతి పుట్టిన ఇవన్నీ కూడా కొంచెం ఒక శిక్షణ కార్యక్రమంలో మన గ్రామాలలో ఇచ్చుకుంటే బాగుంటుంది. లేకపోతే ఇప్పటి లెక్కన ఇప్పుడు ఆడుకోడు పని రాదు, ఊరు వాళ్ళదైతుంది, వాళ్ళు అక్కడికి పోదు, ఎవరు ఒకరు పోతారు, వేరే వాళ్ళు అన్నట్టుగా వేరే వచ్చి వాళ్ళు చేసుకోవడానికి చాలా ఆస్కారం ఉంది. కాకపోతే మనం ఒక ఇప్పుడు ఇదైతే ఎట్లయితే పటిష్టంగా ఇప్పుడు ఇంత దూరం దాకా కమిటీ లెవెల్ ఎన్ని సంవత్సరాలు నచ్చింది కదా, ఇదే పట్టుదలతోటి మనం కూడా ఒక కథా నైపుణ్యతను నేర్చుకునే విధంగా శిక్షణ కార్యక్రమం పెట్టుకున్నాం. అందరూ దృష్టికి తీసుకెళ్తున్నాను. అందరు సభాముఖంగా సీనియర్లు కూడా దాని ప్రకారంగా చేసి వారంలో ఒకసారి, నెలలో 2 సార్లు గ్రామంలో ఒకసారి మనం ఉత్తరాయణ పాడబడ్డ మనోత్సవం కూడా వస్తుంది. ఆ కథ గురించి మనం తెలుసుకోవచ్చు, పాటల గురించి తెలుసుకోవచ్చు, సిచ్యువేషన్ అన్నది నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ. సంఘం ఏర్పడడానికి అధ్యక్షులు ఒకరు ఉంటారు, ఉపాధ్యక్షులు 2 ఉంటారు. పెట్టుకుంటే ఒకరు పెట్టుకోవచ్చు, ఇంటర్ మేము అనుకుంటే ఒకరు పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు. ప్రధాన కార్యదర్శి ముఖ్యమైన సంఘానికే ముఖ్యమైనది ప్రధాన కార్యదర్శి, ఆ ఒకటి ఉంటుంది. కోశాధికారి కూడా ఒకరు ఉంటారు. కార్యదర్శులు 2 పెట్టుకోవచ్చు. ప్రచార కార్యదర్శి ఖచ్చితంగా ప్రచార కార్యదర్శి ఉండాలి. ఏది వచ్చినా ప్రధాన కార్యదర్శి చెప్పగానే ఆ ప్రచారం ఏదైతే ఉంటుందో, ఆ ఏమి ఆర్డర్ అయితే ఉంటుందో గ్రూప్లో పెట్టడం, అందరూ చేరవేయడం కానీ సలహాలు ఇష్టం సలహాదారులు ఉంటారు, కార్యవర్గ సభ్యులు ఉంటారు. ఓకేనా? అధ్యక్షులు అయిపోగానే ప్రధాన కార్యదర్శి ఎవరికి ఇద్దాం, ఏ మండలానికి ఇద్దాం, ఒక మండలానికి కాకుండా ఏ మండలానికి 3 మండలాలు వచ్చినాయి కాబట్టి 1, 2, 3, 4 మండలాలు అసలు 3 మండలాలు ఇక్కడ ప్రధాన కార్యదర్శి ఎవరికి ఇద్దాం అనేది మీరేమన్నా అనుకుంటే వాళ్ళ పేరు నేను రాస్తాను. మీరేమన్నా జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరవ శ్రీ బోడలింగమూర్తి గారు, జిల్లా ఉపాధ్యక్షుడు మరో ఉపాధ్యక్షుడు గడ్డం రాజేందర్. జిల్లాలో జరిగేటువంటి కార్యక్రమాలకు అన్ని రంగాల్లో నేనున్నాను అని జిల్లా కోశాధికారిగా రఘుపతి ఇప్పుడు ప్రెసిడెంట్ గారు ఉన్నప్పటికీ, వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పటికీ, జనరల్ సెక్రటరీ ఉన్నప్పటికీ ప్రధానమైనటువంటిది అయినా నీళ్ళు పోసినా, నిప్పులు పోసినా, కంకించినా, బెండించినా తిప్పుతూనే ఉన్నారు. అన్ని రకాల దేవుడు ఈయన పైసలు అన్ని ఆయన చెప్పింది ఆయన తెచ్చి పెడతాడు, మచ్చ పెడతాడు, ఆయన మళ్ళా పెట్టండి. శుభమండి మరో
అదేవిధంగా కూడా దిలీప్ ఉన్నప్పటికీ తను బ్లైండ్ అయినప్పటికీ మన కళ మీద మన జిల్లాలో నేను గుర్తింపు వస్తాను అని కూడా అందరూ కూడా మనకి ధన్యవాదాలు. ఇప్పుడున్నటువంటి స్టేట్ కమిటీలో కావచ్చు, జిల్లా కమిటీ కావచ్చు, మండలి కావచ్చు, గ్రామ కమిటీలో కావచ్చు, ఎక్కడ కూడా ఒక బ్లైండ్ పీపుల్ తీసుకున్నటువంటి మొట్టమొదటి జిల్లా ఇలా ఉండి కూడా దిలీప్ గారు మన సేవలకు వస్తున్నాడని అమ్మవారు ఆయన ఆరోగ్యాలతో అత్యవసరం ఎక్కడ పోయినా కాదు వచ్చి బండారే కూడా అభిలాష దీపన్న పేరు పేరున అందరూ కోరుతూ కార్యదర్శులు చేయాలని సలహాదారులుగా గడ్డ పొందినారు. సలహాదారులలో గడ్డ రాజయ్య గారు, అన్నయ్య గారు, గడ్డ మురి గారికి సమ్మయ్య గారు, ఆ బాబాయికి నిలబడిన సలహాదారులు అదేవిధంగా మన జిల్లాలో జరిగేటువంటి ప్రతి విషయాన్ని చేరవేసేటువంటి వాళ్ళు చాలా ఇంపార్టెంట్. తుంగొచ్చిన జయరచన ఏ రచన ప్రచార కార్యదర్శులుగా ఇద్దరు వెళ్తున్నారు. అందులో మాస్టర్ మేదరి సురేష్ గారు, అదేవిధంగా మేదరి రవీంద్ర గారు, అదేవిధంగా కార్యవర్గ సభ్యులు 5 మంది ఉన్నారండి. వరంగల్ జిల్లా నుంచి బంజల రామస్వామి గారు, అదేవిధంగా 2వ నంబర్ రౌతరాజు గారు, నంబర్ 3 రాసన ఇంద్రసేన, అదేవిధంగా రాజు, అదేవిధంగా రాజు ఇప్పుడు మనిషికి 2 నిమిషాలకి చర్చించాలి, ఎందుకంటే సమయం చాలా అయింది. అదేవిధంగా 5 ఇప్పుడు అక్కడ అన్న దగ్గర ఇలా పని ప్రతి ఒక్కరు 2 నిమిషాలు ఈ మాట్లాడే 2 నిమిషాలు అమూల్యంగా ఇలా ఈ విషయాన్ని గత 10 ఏళ్ల తర్వాత మనం ఒకసారి ప్రస్తావన కాబట్టి మీ ముందు వరంగల్ జిల్లా అధ్యక్షుడు గౌరవనీయులు హరీష్ గారిని అది కూడా అయినప్పటికీ నా దృష్టికి వచ్చినంత మాత్రమే నేనే కాదు, నాకంటూ ఒక ముఖ్య సలహాదారులు అంటూ ఉంది. ఆ ముఖ్య సలహాదారులను కూడా నేను తీసుకుంటాను. తర్వాత ప్రచార కార్యదర్శి అనేది దాంట్లో ఇప్పుడు వాట్సాప్లలో మనం వచ్చేటువంటి సంభాషణలు కావచ్చు, విషయాలు కావచ్చు, అవి ఏ రకంగా ఉంటే వాటిని మనం పక్కకుండా మనం దాన్ని కౌంటర్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా సామరస్యంగా పోవాలి, మరి దాన్ని కొలికి ఏ విధంగా తీసుకురాలన్నటువంటి కొన్ని మనం అవి మెసేజ్లు పెట్టడం ఉంటుంది, ప్రకటనలు తెలుసుకోవడం ఉంటుంది, మనందరికి కూడా మన చేరవేయడం అది ముఖ్యంగా. అదేవిధంగా ముఖ్యంగా కోశాధికారి అంటే అమౌంట్ విషయంలో కావచ్చు, దాని విషయంలో కూడా ఆయన ఏకదానికి పోకూడదు, అది నిబంధన.
ఈ కమిటీ అందరి దృష్టికి తీసుకురావడం ఫస్ట్ మళ్ళీ అధ్యక్షుని దగ్గర తీసుకోపోతే నేను ప్రధాన కార్యదర్శి దగ్గర తీసుకోపోతే మన సిచ్యువేషన్ ఏందనే దానికి కూడా ఒకటి ఉంటుంది. అవన్నీ తీసుకొచ్చుకొని ఇప్పుడు దేనికైనా ఇప్పుడు ఇట్లాంటి సమావేశం ఈ సమావేశానికి మనం ఏ విధంగా ముందస్తు ప్లాన్ చేసుకుందాం, ఎంత అమౌంట్ పెట్టుకుందాం, ఎవరి ఇష్టం ఎవరు ఏమో సరే వాళ్ళ సాక పథకాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు 10 స్టోర్లు ఇట్లా ఇవన్నీ ఇప్పుడు మనం కనిపెట్టుకుంటూ అవి ఏ విధంగా కలెక్షన్ చేసుకొని మనం చేసుకుందాం అనేది ఒకటి చేసుకుందాం. ఇవన్నీ కావడానికి ఇవన్నీ ముందస్తు మనకు కావాలంటే ముందస్తు ప్రిపేర్గా నేను ఒకటి ఉపాధ్యక్ష గారికి అధ్యక్ష గారికి ఏంటంటే నేను సరే నూతన సంవత్సరం సందర్భంగా నేను ఒక మంచి విషయం అయితే చెప్తున్నాను, దాన్ని పాటిస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ నూతన కమిటీ ఎందుకైంది, మనం రానున్న దానిలో ఇంకో ఎన్నో సమావేశాలు మనం పెట్టుకోవడం జరుగుతుంటుంది. మన కార్యకలాపాల గురించి ప్రభుత్వ కార్యకలాపాలు అన్నిటి ఉంటాడు. అవన్నీ మనం దూరదృష్టిలో పెట్టుకొని ఈ కమిటీ అయితే ఏదైతే ఉంటుందో జిల్లా కమిటీ ఒకటి మంచి ఒక చక్కనైనటువంటి ఒక చిట్టి ప్రోగ్రామ్ తీసుకుందాం. అమౌంట్ కోశాధికారి ఆధ్వర్యంలో సిచ్యువేషన్ చేసి మనం నెలకొని తీసుకుందాం. ఏదైనా కూడా వేసుకొని ఒక బ్యాంక్లో దాని 2-3 సంబంధించిన అకౌంట్ ఉంటుంది, జాయింట్ అకౌంట్ ఎవరికి కాకుండా మళ్ళీ కమిటీ దృష్టిగా చూసుకొని ఆ అమౌంట్ మనం పోగు చేసుకుంటూ ఎవరికి పక్కదో పడకుండా మన ఇక అభివృద్ధి అయ్యే విధంగా ఏది నాకు సిచ్యువేషన్ మనం చేసుకుందామని నేను కోరుకుంటున్నాను. సరే, నాకు ఈ సదవకాశాన్ని ఇచ్చినటువంటి రాష్ట్ర కమిటీకి పేరున ధన్యవాదాలు చేస్తున్నాను. అదేవిధంగా ప్రధాన కార్యదర్శి హేమంత్ గారు నాకు 3 నిమిషాలు మాట్లాడారు. నేను ఇప్పుడు మా ఒక బాధ్యతగా కమిటీ వారు మనకి ఇచ్చిన బాధ్యతగా మన యొక్క జిల్లా కమిటీ యొక్క మా గ్రామంలో కూడా జిల్లా కమిటీ మొత్తం ధన్యవాదాలు. ఆ తర్వాత నాకు ఇచ్చిన బాధ్యతలను నిర్వర్తిస్తా క్రమంగా ఈ రాష్ట్ర అదేవిధంగా ఉపాధ్యాయులు అనిల్ గౌరవనీయులైన రాష్ట్ర కమిటీ పెద్దలకు మరియు మన మొదటిసారిగా నియమించినందుకు నన్ను ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ నేను మన సంఘానికి ఏదైనా లోటుపాట్లు ఉంటే అది మన రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మనం సంబంధించినట్టుగా మన సంఘానికి మనం కొనసాగాలని నేను ధన్యవాదాలు. ఈ వీళ్ళని మాత్రం ఈ జడపరిచే వాళ్ళని మాత్రం అరికట్టే ఏ విజయమైనా అరికట్టి మన వల్ల కాకుంటే మనం పెద్దలకు తెలియజేసి మన ఎక్కడ ఉందో అక్కడ ప్రయత్నం చేస్తాం. అది మన పక్క గ్రామం కాబట్టి కాబట్టి మీరందరూ సిటీలో నెలకు సంవత్సరానికి 2,000 రూపాయలు తీసుకొని ఒకరికి ఆత్మహత్యలకు పెట్టించుకొని మనం పోయిన చేస్తున్నాం, మనం డెవలప్ చేసుకున్నాం. కాబట్టి సంఘానికి ఎక్కువ ఇతరులు సాకులు ఏ వ్యక్తి మన కాలం చేసిన పెట్టించి మన సంపాదనని తీసుకుపోయి మనం డెవలపింగ్ మాట్లాడి సాగు ఎక్కువ లేకుండా ఆ పట్టాన్ని డెవలప్ చేసి తీర్చి తెచ్చుకొని మనం ముందుకు పోవాలి. మన చేతులు ప్రమాదాలు ముఖ్యమంత్రి లెవెల్ పోవాలి.
జిల్లా మనం చేయకుండా మంచి పేరు తెచ్చి ఆ కార్యదర్శి జిల్లా పేరు తెచ్చి మనం పేరు పోతే పంబాల పిల్లల మధ్య నిర్మాలే భారత జిల్లా కమిటీ ప్రధానమైనటువంటి మన యొక్క సంఘానికి అభివృద్ధి చేస్తుగా సంఘాన్ని నడపడానికి మన ఏ సమస్య అందరూ కలిసి ఉండాలని సంఘానికి కోరుకుంటూ నాకు ఈ సమయం రాష్ట్ర అధ్యక్షులు మరియు జిల్లా నమస్కారాలు. మనం పంబాలపురం కోసం అందరం కలిసి ముందుకు ఉద్యమం తీసుకోవాలని నా యొక్క మనవి. రాష్ట్ర కమిటీ పెద్దలు జిల్లా అధ్యక్షులు కృష్ణ గారికి కొత్త సంవత్సరం నూతన శుభాకాంక్షలు. గౌరవనీయులైన మా పంబాల సంఘం తరఫున ఇచ్చినటువంటి రాష్ట్ర కమిటీ మరియు ఇప్పుడే చేస్తున్నటువంటి జిల్లా కమిటీ సభ్యులందరికీ కూడా నమస్కారాలు. మీరందరికీ కూడా ముందుగా నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు. నేను చెప్పదలుచుకున్నా, చిన్నప్పుడు మనకు మన అమ్మ పలక బలపం చేసి బయటలో ఈ ఓనమ్మ చేసుకోవడం అంటే అలాంటి మన అమ్మ లాంటిదే మన భూమి, మన నౌడికే మన పలక. అమ్మను మర్చిపోకుండా సక్రమంగా నిర్వహించుకుంటూ మనం ముందుకు కొనసాగాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొకటంటే మనం ఎప్పుడో అమ్మలో అంటే ఏం చేయాలి అని పరిశీలిస్తున్న రోజుల్లో అట్లాంటి కాకుండా మన పరిధులకు 15 ఒకసారి పోయి వాళ్ళకు కనబడి రావాలి. స్టేజ్ కార్యక్రమానికి అవకాశం ఉంటుంది. మీ అందరికీ కూడా దిలీప్ గారు మన అమ్మలాగా, అంటే ప్రతి ఒక్కరికి అమ్మ అంటే ఎంత ప్రేమనో మన కులవృత్తి మీద కూడా ఆయనకు అంత ప్రేమ ఉంది. ఆయనను రానున్న రోజులలో అంచెలంచెలుగా ఎదగాలని కోరుకుంటూ ఆ అమ్మవారి సురేష్ గారు ఉత్తరపల్లి మన పంబాల సంఘానికి ఇచ్చిన ఈ యొక్క చిన్న అవకాశాన్ని చాలా రవీంద్ర గారు గ్రామ కమిటీ ఎందుకంటే కోశారి గారికి ఇంకా మన రాష్ట్రానికి ఎందుకంటే మనము వచ్చిన ఈ శుభ సందర్భంగా మన పంబాల కమిటీకి సంబంధించింది రాష్ట్ర కమిటీ మన గిరిపై మండలానికి ఇచ్చేసి మనకు చాలా శుభాభివందనాలు. ఈ సందర్భంగా మన నూతన కమిటీ ఎంపిక చేసిన సందర్భం మాకు తోచిన విధంగా ఒక చిన్నపాటి ఆతిథ్యాన్ని నాకు సత్కారాన్ని స్వీకరించాలని మేము కోరుతున్నాం.
ముగిసిపోయింది. చాలా చక్కటి ముచ్చట్లు మీరు ఫోన్లో మాట్లాడితే అందరూ వింటున్నారని అనుకుంటున్నాము. దయచేసి లౌడ్ స్పీకర్ పెడుతున్నాను. 2 విషయాలు ఇక్కడ అందరికి కూడా వినవించాల్సిందిగా కోరుకుంటున్నాను. పాండు గారు మాట్లాడండి. వరంగల్ జిల్లా పంపాల సంఘం సౌండ్ నుంచి అక్కడ గ్రామంలో ఉన్నటువంటి నాయకులకు ఈరోజు మీరు అక్కడికి రావాల్సిందే. మార్గ మధ్యంలో మొగలపల్లి మధ్యకు వచ్చిన తర్వాత దళిత సంబంధించినటువంటి ఆడిటర్లు ఆఫీసులో రావడం వల్ల మీరు వెళ్ళడం జరిగింది. దానికి నేను అందరి తరఫున చూపిస్తున్నాను. ఈ యొక్క సంఘాన్ని ఇప్పటి నుంచి సంఘాన్ని ముందు నడిపించవలసిందిగా నూతన కమిటీ అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శిగా కాబట్టి అందరికీ నా యొక్క శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మీరందరూ అన్ని వేళ అన్ని థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ పాండు గారు. నేను రానటువంటి కార్యక్రమాన్ని ఎంతో మీ పలుకు మాకు చాలా ఆనందదాయకం. మీరు లేచినప్పటికీ కూడా మీ పలుకు వినియోగించినందుకు చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి గోపాల్ గారు కూడా కొన్ని అనివార్య కారణాల రాలేకపోయారు. అది కూడా ఆ విషయాన్ని మీరు వినవించి ఇక్కడ ఉన్నటువంటి నూతన కమిటీ ప్రెసిడెంట్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, కోశాధికారుల గారికి, ప్రచార కార్యదర్శులు అందరికీ మీ శుభాకాంక్షలు మన రాష్ట్ర కమిటీ తరఫున జాయింట్ సెక్రటరీగా పాండు థ్యాంక్ యూ. ప్రధాన కార్యదర్శి అయినటువంటి కోడ వెంకటరెడ్డి గారికి సన్మానం జిల్లా అధ్యక్షులు మరియు నేను సన్మానించడం జరుగుతుంది కాబట్టి మంచి ఆలోచనటువంటి మాట్లాడినటువంటి మిత్రులు దిలీప్ గారికి, నా రాష్ట్ర కమిటీ గారికి మేము సత్కరిస్తాము. ఈరోజు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్న జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వ అధ్యక్ష గారికి మరియు కోడ లింగమూర్తి గారికి, ప్రెసిడెంట్ గారు రఘుపతి గారికి మరియు కార్యవర్గ సభ్యులకు, ప్రచార కార్యదర్శులకు, పంబాల వృత్తి కళాకారుల సంఘం నుంచి స్వాగతం, సుస్వాగతము. వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, హరికృష్ణ గారు మాకు 2 విషయాలు ఎన్నుకున్న తర్వాత కూడా మా ముందు 2 విషయాలు పెట్టడం ఇవ్వాలని నాకు కోరిక. ఒకటి, గ్రామంలో పంబాల వృత్తి కళాకారులు శిక్షణ తరగతులు కంపల్సరీ. అన్నగారి ఆలోచనకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా ఇదే ఆలోచన ప్రతి జిల్లాలో చెప్పుకుంటూ వచ్చినాము. ఎక్కడున్నా మన లాంటి పెద్ద మనుషులు ఉన్నట్టయితే చదువుకున్న పిల్లల చూద్దా తాళం అంటే ఏంటి, సుద్ద అంటే ఏంటి, పమ్మతోడు ఏంటి, జమ్ముడితే వాళ్ళు నేర్చుకున్న టైంలో మమ్మల్ని అమ్మని చెప్పగానే నేర్చుకుంటూ వచ్చి మనకున్నటువంటి కళాశక్తిని ఎట్లయితే వినియోగించుకోవాలో ఆ పిల్లలకు కూడా నేర్చుకోవాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాము. అట్లాగే రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్న పల్లెల కమలాకర్ గారు ఒక మంచి సూచన ఇచ్చాడు. మన ముఖ్యమంత్రిని కలిసేందుకు మిత్రులు పిఏ గారు ఉన్నారని చెప్పడం చాలా గర్వపడవలసినటువంటి ఒక విషయమని తెలియజేస్తున్నాము. సీఎం గారు పాదయాత్రలో ఉన్నప్పుడు సార్ మా భక్తు జిల్లాని నేనే స్వయంగా మన రాష్ట్ర కమిటీ తరఫున జమ్మిడికలు వేసి సీఎం గారికి తెలియపరిచిన. ఇప్పుడు అన్నగారు అపార్ట్మెంట్ తీసుకున్నట్టయితే ప్రతి జిల్లా నుంచి 10 మంది మా ఇళ్ళమా మనకు సాధ్యమంత పోయి సార్ ఒక నివేదిక ఇద్దామని చెప్పి మొన్న రాష్ట్ర కమిటీ తరఫున అనుకున్నాము. తప్పకుండా ప్రతి జిల్లా నుంచి ఇదే విధంగా అందరు ఉత్సాహవంతులు యువకులు ఈ పంబాల కళాకారుల సంఘంలో నీరున్న సైతం అంటూ ముందుకొచ్చినందుకు ఒక్కొక్క చిరుకు సముద్రం లెక్క ఎట్లయితే ఉప్పొంగుతుందో ఈ రోజు నాకు ఆ ఉద్దేశపూర్వకంగా చెప్పక తప్పదు.
మరి మనకున్నటువంటి మన మీద పెద్ద బాధ్యత రాష్ట్ర అధ్యక్షులైనా జిల్లా అధ్యక్షులైనా ప్రధాన కార్యదర్శులు ఎవరైనా కానీ సలహా సూచనల మేరకే సంఘం అనేది నడిపారు. మనకు తెలియకుండా తెలుసుకోవాలి. మనకు ఇప్పుడు రాష్ట్ర కమిటీలో గౌరవ సలహాదారులు ఉన్నారు. నర్సంపేట బంజారా మహేందర్ అని టీచర్ గారు, గోదావరి నుంచి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. మంచి మంచి మేధావులు ఉన్నారు. వారి సలహా సూచనల మేరకు మేమెట్లయితే కొనసాగిస్తున్నామో జిల్లా అధ్యక్షుల వారు గౌరవ సలహాదారుల కోరికల మేరకు ప్రచార కార్యదర్శి అధ్యక్షుల వారు ప్రధాన కార్యదర్శి తీసుకున్న నిర్ణయాన్ని తప్ప వేరే పోస్టు పెట్టారు. ప్రచార కార్యదర్శి అధ్యక్షుల వారు ప్రధాన కార్యదర్శి సంఘానికి సంబంధించినటువంటి పోస్టు పెట్టాలన్నప్పుడే ఆ పోస్టు పెట్టారు. వేరే విషయం ఇక్కడ జరిగింది అక్కడ జరిగింది అంటే మనోవేదన గురైంది. దయచేసి ప్రచార కార్యదర్శి ఆ పని కంపల్సరీ చేయాలి. అన్నగారికి మంచి ఆలోచన. ఒక నెలకు 200, 500 చిట్టేసుకుంటామన్నారు. అందులో మేము సుధా భాగస్వాముల వైపు రాష్ట్ర కమిటీ నెలసరి మేము ఉన్నటువంటి 5 సంవత్సరం మీరు ఎంతైతే వేసుకోవాలనుకుంటారో మేము ఎవరికైతే ఫోన్ పే చేయాలో వారికి ఫోన్ పే చేస్తాం. మీతో పాటు మమ్మల్ని సుధా చిట్టిలో ఉంచుకోవాలి. మన కుల బాంధులందరికీ క్షణార్థం తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి క్షణార్థులు ధన్యవాదాలు తెలియజేస్తూ